ఇది చూడండి, ఇది స్టైలో హెమ్టా అనమాట. స్టైలో హెమ్టా, స్టైలో క్యాబ్రా అని ఉంటాయి. ఇది మా సొంత ఊర్లో ఇదివరకు గడ్డిమెట్టి దొడ్లు అనేవారు. అంటే పశువులకు సంబంధించి గడ్డి పెట్టుకుంటాకి ఉండే దొడ్లలో ఈ సీడ్ని ప్రాసెసింగ్ చేస్తాం. దీని యొక్క లాభాలు ఏంటంటే, ఈ స్టైలో హెమ్టా లాభాలు ఏంటంటే, ఈ విత్తనం కనుక మనం హార్టికల్చర్ అంటే ఏం చెప్తాం, మ్యాంగో ఎనీ అంటే నట్ ఫార్మేషన్ ఉన్న వాటిల్లో కనుక ఈ విత్తనం చల్లుకుంటే కాల్షియం ఇండ్యూస్ చేస్తుంది. దానివలన ఆ ఫ్రూట్లో కూడా కాల్షియం ఎక్కువగా తీసుకునే లక్షణం ఉంటుంది కాబట్టి ఇది దాన్ని సరిపెడతా ఉంటుంది. రెండోది కలుపు అనమాట. ఇక్కడ చూసారు కదా, ఎక్కడెక్కడ చిన్న చిన్న ప్యాచ్ల కింద జల్లితే ఉన్న వాటిని కూడా కలుపుని కూడా రానివ్వకుండా చేస్తుంది అనమాట. అంటే రాగా అల్లుకుపోతుంది. అది సీడ్ వచ్చిన తర్వాత ఆ సీడ్ మనం నడుస్తూ ఉంటే మన కాళ్ళకు తగిలి రాలిపోవటం వలన కూడా ఆ సీడ్ మళ్ళీ మొలిచేసిన తర్వాత ఇక రెండోది దాన్ని బతకనివ్వనమాట. అంటే మనకి కలుపు నివారణకి కూడా ఇది పనిచేస్తుంది. కలుపు రానియకుండా కూడా పనిచేస్తుంది. కానీ చాలా ఓపికగా గట్టా చేసుకుంటూ ఉండాలి. థ్యాంక్ యూ.